ఈరోజు మనం మాట్లాడబోయే కాన్సెప్ట్ వై డెడ్ బాడీ ఫ్లోట్స్. దీనికి ఫిజిక్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉందండి, అదే డెన్సిటీ. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూ. డెన్సిటీ అంటే ఒక ఆబ్జెక్ట్ వెయిట్ ఎంత ఉంది దాని సైజ్తో కంపేర్ చేస్తే అని మీనింగ్. వాటర్ కన్నా ఎక్కువ డెన్సిటీ ఉంది అనుకోండి, అది సింక్ అవుతుంది. వాటర్ కంటే తక్కువ డెన్సిటీ ఉంది అనుకోండి, అది ఫ్లోట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కేజీ గోల్డ్ తీసుకున్నారనుకోండి, అది చాలా తక్కువ స్పేస్లో చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది. అదే ఒక కేజీ కాటన్ తీసుకున్నారనుకోండి, అది చాలా ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది కానీ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. ఇదే డెన్సిటీ కాన్సెప్ట్. వెన్ వీఆర్ ఎలైవ్ అంటే మనం బతుకున్నప్పుడు మనం నార్మల్గా మన లంగ్స్లో ఎయిర్ ఉంచుకొని మనం నార్మల్గా స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఫ్లో అవుతాం. కానీ ప్యానిక్ అయిపోయి అప్పుడు మన ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది, మన బాడీలోకి వాటర్ వెళ్ళిపోతాయి. సో వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బాడీది. అప్పుడు ఏమవుతుందంటే బాడీ డెన్సిటీ అనేది వాటర్ డెన్సిటీ కంటే ఎక్కువ అవుతుంది. అప్పుడు మన బాడీ అనేది మునిగిపోతుంది. వెన్ వీఆర్ డెడ్, మనం చనిపోయిన తర్వాత ఏమవుతుంది, కొన్ని గంటల తర్వాతకి మన బాడీలో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఆ బ్యాక్టీరియా అనేది కొన్ని గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్. ఈ గ్యాసెస్ అనేది మన బాడీలో ఫిల్ అయ్యి మన బాడీ అనేది చాలా బల్క్ అవుతుంది. బల్క్ అవడం వల్ల మన బాడీలో వాటర్ లేకపోవడం వల్ల మన బాడీ డెన్సిటీ అనేది వాటర్ డెన్సిటీ కంటే చాలా తక్కువ అయిపోతుంది. సో ఇదే కారణం వల్ల మన బాడీ అనేది వాటర్లో ఫ్లోట్ అవ్వడం జరుగుతుంది.